ఏం చెప్పాలి? మీ మీ సినిమా గురించి మీ సినిమా టైటిల్ చెప్పు. టైటిల్ చెప్పి పెట్టేయాలి. లవ్ మీ ఇఫ్ యు డేర్ అని పెట్టేయాలి, అంతేనా? ఓ షిట్. అయ్యో ఏంటండి? అంతే, లవ్ మీ ఇఫ్ యు డేర్ అని పెట్టేయాలి. టైటిల్ ఒకటి చెప్పి పెట్టేయాలి మ్యామ్. అంటే ఆన్సర్ రాకుండా ఫాస్ట్ పెట్టేయచ్చా? అలా అవ్వదా? నువ్వు వెయిట్. ఆన్సర్ వినండి. ఓకే. నాకు కాల్ చేస్తున్నారు ఆవిడ. హలో హలో హాయ్. నథింగ్, యువర్ ఆన్ స్పీకర్. లవ్ మీ ఇఫ్ యు డేర్. ఓకే, జస్ట్ సే రిపీట్ లవ్ మీ ఇఫ్ యు డేర్. నేను చెప్పాలనా? రిపీట్ చేయండి. బేబీ మొత్తం చూసినా కదా, బేబీ అయిపోయినాక కూడా అవన్నీ చెప్తే బాగోదేమో. అరే అట్లీస్ట్ రిపీట్. నో, ఇజ్జత్ తీస్తున్నారు. ఓకే, సి వీఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా అండ్ ఆల్, ఎవ్రీబడి ఆర్ లిసనింగ్. యూ షుడ్ జస్ట్ సే లవ్ మీ ఇఫ్ యు డేర్. మా మా టీం అందరితో చెప్పిస్తాయి సార్, అందరం చెప్తాం. సరే, లవ్ మీ ఇఫ్ యు డేర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ స్టేజ్ మీద ఉన్నా అని చెప్పాలి, లేకపోతే ఇవన్నీ తర్వాత మాట్లాడుకోవాలి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. అరుణ్ గారు. సార్ సినిమా ఇప్పుడు వరకు అంటే కథ వరకు చెప్పేశారు చైతన్య గారు. ఆల్మోస్ట్ చెప్పేశారు సార్. క్లైమాక్స్ ఒకటి బ్యాలెన్స్ ఉంది, ఒకటి బ్యాలెన్స్ పెట్టింది. చెప్పండి సార్. సో ఇంత చేసినా అంటే మీరు ఇంకా ఏం దాస్తున్నారు? కథ సినిమా ఎందుకు చూడాలి కామన్ ఆడియన్స్? చాలా మంచి క్వశ్చన్ అడిగింది సార్. యాక్చువల్లీ నా ఫస్ట్ క్వశ్చన్ అడిగింది మీరే, గుర్తుందా? సో మై ఫస్ట్ ఎవర్ మీడియా క్వశ్చన్, ఎందుకు చూడాలి? ఓ, అంటే థియేటర్ క్లోజ్ అయిపోతున్నాయి అంటున్నారు చాలా మంది. థియేటర్ ఐపీఎల్ ఇంకా ఉంది, 26th వరకు ఐపీఎల్ ఉంది, 25th. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకు చూడాలన్నా? ఆర్ థియేటర్కి రావాలి అంటే ఆడియన్ మీరు నాకు ఎందుకో ఈ కథ చెప్పాలనిపించింది, బట్ ఎందుకు చెప్పాలనిపించింది కూడా తెలియదు. లైక్ ఇట్ ఫెల్ట్ లైక్ లవ్ని చాలా ఆడ్గా చూసామో, మనం కార్నర్ చేసామో, బాక్స్లో పెట్టామో. లవ్ అంటే చాలా స్టీరియోటైప్గా చూస్తాం కదా, ఇదే లవ్. ఒకప్పుడు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుని చంపేసేవారు, ఇప్పుడు అట్లీస్ట్ ఇంటర్ రిలీజన్ చేసుకుంటే చంపేశారు, తర్వాత ఇంటర్ క్యాస్ట్, అప్పుడు అమ్మాయిన అమ్మాయి అబ్బాయి అబ్బాయి కూడా పెళ్లి చేసుకుంటున్నారు. వాట్ నెక్స్ట్? సో ఇట్ ఈస్ ఆల్వేస్ సంథింగ్. ఫిల్మ్ మేకర్స్ ఎప్పుడు 2 steps అహెడ్ ఉండాలి సార్. ఒక్కొక్కసారి ప్రొడ్యూసర్స్ సే దట్ ఇది అర్థం అవుతుంది లేదు ఆడియన్ కానీ, బట్ స్టిల్ అండర్స్టాండబుల్ లిమిట్స్లో యూ హ్యావ్ టు బి 2 steps అహెడ్. ఐ థింక్ దట్ వాట్ వీ రోట్, ఐ రోట్ అన్న బికాస్ ఎవ్రీవన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. ఆశీష్ గారు అన్నట్టు కథ ఫస్ట్ కన్సీవ్ చేసినప్పుడు వెరీ స్కేర్డ్. నాకే భయం ఉంది, నేను ఫస్ట్ డైరెక్టర్ అని రాజు గారికి భయం ఉంది, నాగా గారికి భయం ఉంది. సో వీ ఆల్ ఆర్ స్కేర్డ్. అసలు టైటిల్ మేము ఫస్ట్ మూవీకి టైటిల్ పెట్టలా, లవ్ మీ ఇఫ్ యు డేర్ అని. సమ్వేర్ వీ ఆల్ డేర్ టు టెల్ ది స్టోరీ ఏమనిపించింది. బట్ బేసికల్ దిస్ ఇస్ ఎమోషనల్ రైట్స్. ఇందాక అదే చెప్పారు, లాజిక్ అన్నది ఉండదు. సో దర్ ఇస్ నో ఈక్వేషన్స్ ఆర్ ఆల్గరిథమ్స్ ఆర్ అనాలజీస్. లవ్కి ఇవేమి ఉండవు, మ్యాథ్ కాదు లవ్. సో దాన్ని ఎందుకు అన్న క్వశ్చన్ మార్క్ ఉండే సార్ అసలు లవ్కి, ఎందుకంటే లవ్ అవుతుంది. సో వై ఈజ్ సంథింగ్ దట్ ఈస్ సో ఫార్ ఫ్రమ్ లవ్. వై ఒక డాట్లా కనిపిస్తుంటుంది లవ్కి, అంతే. సో ఐ థింక్ దట్ ఐ డెంట్ ఆన్సర్ యువర్ క్వశ్చన్, బట్ ఎట్ ఐ ఆన్సర్డ్. సో దట్ ఈస్ వాట్ అవర్ మూవీ ఈస్. లాజిక్స్ ఏమీ ఆన్సర్ చేయం, బట్ మీరు బయటకు వచ్చేసరికి ఎవ్రీథింగ్ విల్ బి ఆన్సర్డ్. న్యూ ఎక్స్పీరియన్స్ ఉంటుందా? ఖచ్చితంగా సార్. యూ లుక్ ఇన్ టు యువర్ సెల్ఫ్, అంటే మీ అందరి లైఫ్లో కనెక్ట్ అవుతాయి. ఓకే, అంతకుమించి చెప్పలేక హర్షిత్ గారు. సార్ ఈ కథలో అంటే డైరెక్టర్ కానీ రైటర్ కానీ అందరికంటే మీరే బాగా ఎక్కువ ఇన్వాల్వ్ అయినట్టున్నారు. కథకి మొత్తం అన్నీ మీరే చెప్తున్నారు అందరికీ, ప్రాంప్టింగ్ కానీ. ఇన్వాల్వ్ అవడం కాదన్నా, వాళ్ళు నాకు ఏం చేసి చెప్పారో గుర్తు చేస్తున్నా. మీరు అన్ని క్వశ్చన్లు దాటి చేస్తుంటే వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంది, అందుకని గుర్తు చేస్తున్నా అంతే. అదే మీరు బాగా ఇన్వాల్వ్ అయ్యారు. ఇది టైటిల్ వచ్చేటప్పటికి లవ్ మీ అనే టైటిల్ ఎవరు తీసుకున్నారు? లవ్ మీ అనే టైటిల్ నాకు తెలిసి రాజుగారే. ఈ కథ ఐడియా కూడా ఫస్ట్ కూడా మాకు ఎగ్జైటింగ్గా కోవిడ్లో రాజుగారే మాట్లాడేవాళ్ళు. నాతో అనిష్తాతో కూడా ఈ కథ గురించి రాజుగారే ఎక్కువ మాట్లాడేవారు. తర్వాత మేము టేకప్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఇస్, నాకు ఇందాక టెంపుల్ డైలాగ్ చెప్పా కదా, అది నచ్చింది. అది నచ్చి తనకు చెప్పాక ఇలాంటి చిన్న చిన్నవి చాలా పెట్టుకున్నాడు అతను. అంటే యూనిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ ద క్యారెక్టర్ కానీ కొన్ని కానీ తను రాసుకుని నాకు బాగా నచ్చింది. సో అది పట్టుకొని విడిడ్.
ఇంకా రాజుగారు ఇంకో క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా కానీ రాజుగారు లేరు. అంటే చాంబర్ కానీ ఇప్పుడు థియేటర్స్ నిన్నటి నుంచి ఏదో ఒక టాపిక్ అయింది. సో మీరు అంటే నేను అడిగి మీ క్వశ్చన్, మీ సినిమాని ప్రమోట్ చేసుకోవడం కోసం మీరు ఎవరినైనా కన్సల్ట్ చేస్తున్నారా? సింగిల్ థియేటర్ ఓనర్స్ వాళ్ళని మీరు ఏమైనా మాట్లాడుతున్నారా, లేదు వస్తారులే అనుకుంటున్నారా? లేదన్న, ఇప్పుడు మై ఫిలిం హౌ మెనీ థియేటర్స్ ఐ డూ రిక్వైర్డ్, యూ టెల్ మీ హౌ మెనీ థియేటర్స్ ఐ రిక్వైర్. మీరు మీడియాలో ఉన్నారా, ఎంత కావాలి నాకు? 30% 40%. అంతే కదా. సో ఉన్నదానికి మాకు మీటింగ్స్ జరుగుతున్నాయి, మాట్లాడుకుంటున్నాం, దాన్ని ఎలా చేసుకోవాలి ఏంటి అనే దానికి వీఆర్ డూయింగ్ ఇట్.